హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లోనే రీసెంట్గా కియా సిరోస్ ఈవీలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అని చెప్పి క్లియర్గా డిస్కస్ చేశాను. సో మీలో చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు. బేస్ వేరియంటే మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. బట్ కొంతమంది ఏంటంటే లోయర్ వేరియంట్లో మనకి అంత ఫీచర్స్ అయితే ఏం లేవు, సో దీని నెక్స్ట్ వేరియంట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్పని అడిగారు అనమాట. వాళ్ళందరి కోసం ఈ వీడియో క్రియేట్ చేస్తాను. ఈవెన్ వాళ్ళందరి కోసమే కాదు, ఈ కార్ ఎవరైతే కొనాలని ప్లాన్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఎవరైతే ఈ బడ్జెట్లో ఒక ఈవీ కార్ కొనాలని ప్లాన్ చేస్తారో వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. మీకు ఏ షోరూంలో కూడా ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు అండ్ మీకు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా ఇంత క్లియర్గా అయితే మీకు అనాలిసిస్ అయితే ఉండదన్నమాట. సో 1 by 1 వేరియంట్ వైజ్ నేను ఫీచర్స్, దాని తర్వాత హైదరాబాద్లో ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో అంటిల్ ద ఎండ్. సో సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాను. విత్ ఇన్ 10 minutesలో మీకు వీడియో అయితే కంప్లీట్ అయిపోద్ది. ఫస్ట్ మనకి కియా సిరోస్ ఈవీలో హెచ్టీకే వేరియంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి కంప్లీట్ బేస్ వేరియంట్. దీని గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. మీరు చూసుకోవచ్చు, దీంట్లో మనకి రోడ్ ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మనకి తెలంగాణలో రోడ్ ట్యాక్స్ లేదు కాబట్టి అది తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. మనకి చూసుకోవచ్చు మీరు ఎక్స్ షోరూమ్ ప్రైస్, టీసీఎస్, టీఆర్ ఛార్జెస్, హైపోథెటికేషన్ ఛార్జెస్, దాని తర్వాత రోడ్ సేఫ్టీ సెస్, ఇన్సూరెన్స్, ఫాస్ట్ ట్యాగ్ ఇవన్నీ కలిపితే మనకి 14,35,857 రూపాయలు వస్తుంది అనమాట బేస్ వేరియంట్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఇది. మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కనుక యాడ్ అయితే ఇంకో 32,384 రూపాయలు యాడ్ చేసుకోవాలి మీరు. సో ఆ ప్రైజింగ్ యాడ్ చేస్తే 14,68,241 రూపాయలు వస్తుంది అనమాట. సో ఎక్స్టెండెడ్ వారంటీ ఈవీ కార్స్ కొంచెం మ్యాండేటరీ అనే చెప్తాను నేను. యాడ్ చేసుకుంటేనే బెటర్. మనకి ఇన్సూరెన్స్ కదా, దీంట్లో మనం కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక 20,000 నుంచి 25,000 వరకు దీంట్లో ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అది మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, పవర్ ప్యాక్ ఛార్జెస్ ఉంది కదా అడిషనల్. అంటే ఇది మనకి కార్తో పాటు మనకి జనరల్గా బేసిక్ ఛార్జ్ ఉంది కదా, అది వచ్చేస్తుంది. స్లో ఛార్జింగ్ అనమాట అది. సో అది కాకుండా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇవి ఉంటాయి కదా సాకెట్స్, కావాలంటే ఎక్స్ట్రాగా మనం పర్చేస్ చేయాలన్నమాట. 7 kW వచ్చేటప్పటికే 54,000, నెక్స్ట్ 11 kW వచ్చేటప్పటికే మనకి 62,000 వరకు ఖర్చు అవుతుంది. దీన్ని ఎక్స్ట్రాగా మనం పే చేసి తీసుకోవాలి. సారీ, మర్చిపోయాను, మీకు ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. బేస్ వేరియంట్లో మనకి 12.3 inch సిస్టమ్ అంతా వచ్చేస్తుంది అనమాట. సెంటర్లో మీకు ఏసీ కంట్రోల్స్ కూడా ఒక టచ్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఫుల్ ఎల్ఈడి లైట్స్, ప్రీమియం ఈవీ కంట్రోల్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 25 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా వచ్చేస్తాయి. ఇది కాకుండా మనకి ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో బేస్ వేరియంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్లు కవర్ అయిపోతాయి. బట్ ఒక మ్యాండేటరీ ఫీచర్ మాత్రం మిస్ అవుతుంది. అదేంటో నెక్స్ట్ వేరియంట్లో చూద్దాం. సో నెక్స్ట్ వేరియంట్ మనకి హెచ్టీకే ప్లస్. సో ఈ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీరు చూసుకోవచ్చు 14,99,900 రూపాయలు. అండ్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 15,90,804 రూపాయలు. సో ప్రీవియస్ వేరియంట్లో మీరు కంపేర్ చేస్తే 14,68,000. ఈ వేరియంట్ 15,90,000. దాదాపుగా మీకు 1,30,000, 1,40,000 వరకు తేడా వచ్చేసింది. సో ఎక్స్టెండెడ్ వారంటీ కానీ మీరు యాడ్ చేసుకుంటే ఇది ఇంకా 16,23,000 వరకు వెళ్ళిపోద్ది అనమాట. సో కొంచెం కాస్ట్లీ అయిపోయిందనే చెప్పాలి బేస్ వేరియంట్కి నెక్స్ట్ వేరియంట్కి. అడిషనల్గా మనం ఇంత పే చేసేందుకు ఎక్స్ట్రాగా ఏ ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే రేర్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. సో రేర్ వ్యూ కెమెరా కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వేరియంట్ తీసుకోవాల్సిందే. అంటే దాదాపుగా మీరు 16 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిందే. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ దీంట్లోనే వస్తుంది. సెమీ లెదరైట్ సీట్స్, దాని తర్వాత 100 watt Type-C ఛార్జర్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్. సో ఈ 3 పక్కన పెట్టేసినా కానీ ఈ రేర్ వ్యూ కెమెరా అండ్ క్రూజ్ కంట్రోల్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 ఫీచర్లు మనకు మ్యాండేటరీగా కావాలంటే మీరు ఖచ్చితంగా హెచ్టీకే ప్లస్ సెకండ్ బేస్ వేరియంట్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ థర్డ్ వేరియంట్ చూద్దాం. సో ఇది వచ్చినప్పటికే హెచ్టీఎక్స్ వేరియంట్ అనమాట. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికే 15,99,900 రూపాయలు. నెక్స్ట్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికే 16,94,000. ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్టెండెడ్ వారంటీ తోటి 17,26,486 రూపాయలు. సో ప్రీవియస్ చూద్దాం, 16,23,000. ఇది వచ్చినప్పటికే 17,26,000. దాదాపుగా 1,03,000 వరకు తేడా వచ్చేసింది. సో ఈ గ్యాప్కి మనకి అడిషనల్గా ఏం ఫీచర్లు ఆఫర్ చేస్తారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డ్యూయల్ పానరామిక్ సన్ రూఫ్, ఆల్ పవర్ విండోస్, దాని తర్వాత రేర్ వైపర్ వాషర్ మనకి ఈ వేరియంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి రేర్ టర్న్ సిగ్నల్స్, బ్యాక్ సైడ్ 3 spoke స్టీరింగ్ వీల్. సో మనకి 3 spoke స్టీరింగ్ వీల్ కూడా ఈ వేరియంట్లోనే వస్తుంది అనమాట. సో ఇవన్నీ కొంచెం బెటర్ ఫీచర్స్ అని చెప్పాలి. బట్ కొంచెం ప్రైజింగ్ అయితే ఎక్కువనే చెప్పాలి మనం. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఈ 3 వేరియంట్లు కూడా మనకి బేసిక్ ప్యాకేజ్ ఉంది కదా, ఎక్స్టెండెడ్ రేంజ్ కాకుండా బేసిక్ ప్యాకేజ్ ఉంది కదా, 42 kWh బ్యాటరీ దాంతో వస్తాయి అనమాట. దీని తర్వాత వచ్చే వేరియంట్లు అన్నీ కూడా మనకి ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, 51.4 kWh ఆ బ్యాటరీ ప్యాక్తో వస్తాయి అనమాట.
ఈ 42 కిలోవాట్ రేంజ్ వచ్చేప్పటికి మనకి 443 కిలోమీటర్స్. ఇది ఐడీసీ రేంజ్ అనమాట, యాక్చువల్ రియల్ వరల్డ్ రేంజ్ అయితే కాదు. దాని రేంజ్ వచ్చేటప్పటికి ఎక్స్టెండెడ్ రేంజ్ది 526 కిలోమీటర్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ మూడు కూడా మనం క్లియర్గా చూసేద్దాం. నెక్స్ట్ హెచ్టీకే ప్లస్ ఎక్స్టెండెడ్ రేంజ్ అనమాట, ఈఆర్ అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ వేరియంట్. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ మనకి 16,99,000. సో ఇది చాలా కాస్ట్లీ అయిపోయింది మనకి. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పటికే మనకి 17,97,400. ఎక్స్టెండెడ్ వారెంటీ తోటి 18,29,724 రూపాయలు. సో ప్రీవియస్ వేరియంట్తో మనం కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ 17,26,000 ఉంది, ఇక్కడ వచ్చేప్పటికే 18,29,000. అంటే దాదాపుగా ఇది కూడా మనకి ₹1,00,000 పైనే పెరిగిపోయింది అనమాట. బట్ ఇక్కడ మనకి ఎక్స్టెండెడ్ రేంజ్ వస్తుంది, దాని తర్వాత కొన్ని అడిషనల్గా ఫీచర్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే లార్జర్ 51.4 kWh బ్యాటరీ, ఇందా నేను చెప్పాను కదా. సో బ్యాటరీ ప్యాక్ మనకి యాడ్ అవుతుంది. దాని తర్వాత 17-inch క్రిస్టల్ కట్ ఎయిరో అల్లాయ్ వీల్స్ కూడా మనకి యాడ్ అవుతున్నాయి. సో అక్కడ వరకు మనకి బేసిక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ వేరియంట్కి వచ్చేటప్పటికే దీంట్లో మనకి క్రిస్టల్ కట్ ఏరో ఫినిష్ అల్లాయ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. సో దీనివల్ల మనకి కొంచెం అల్లాయ్ వీల్స్ అనేది కొంచెం స్లోగా హీట్ అవుతాయి అనమాట. బట్ దాంట్లో ఏంటంటే కొంచెం తొందరగా హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వేరియంట్ హెచ్టీఎక్స్ ఈఆర్ వేరియంట్. సో మనకి వేరియంట్ నేమ్స్ అయితే ఏం మారలేదు, సేమ్ వేరియంట్ నేమ్స్ తీసుకొచ్చి దానికి ఈఆర్ అనేది యాడ్ చేస్తాం అనమాట, మీరు ఎక్స్టెండెడ్ రేంజ్ తోటి. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికే 17,99,000. కంప్లీట్గా మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికే ఎక్స్టెండెడ్ వారంటీ తోటి 19,38,000. ప్రీవియస్ వేరియంట్ వచ్చేటప్పటికే మనకి 18,69,000. ఇది 19,38,000. అంటే 1,15,000 వరకు మనకి తేడా వచ్చేసింది. ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రాగా ఫీచర్లు అయితే యాడ్ అవుతున్నాయి. బ్యాటరీ ప్యాక్ ఓకే, 17-inch అల్లాయ్ వీల్స్ ఓకే. దాని తర్వాత కియా కనెక్ట్ 2.0 ఇస్తున్నారు మనకి. డే అండ్ నైట్ టెలిమాటిక్ ఐఆర్విఎం అనమాట. మనకి ఐఆర్విఎం ఉంటుంది కదా, ఐ మీన్ ఆటో ఐఆర్విఎం, అది ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్నల్గా. దీంట్లో వచ్చేప్పటికే ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ అనమాట. సో మనకి క్లౌడ్ ఉంటుంది కదా, క్లౌడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా కియా కనెక్ట్ తోటి మనం కనెక్ట్ చేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు. అది పెద్ద యూసేజ్ ఫీచర్ అయితే నేను చెప్పను, బట్ దీంట్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వేరియంట్ హెచ్టీఎక్స్ ప్లస్ ఈఆర్ వేరియంట్. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 19,49,000. ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పటికే 20,93,819 రూపాయలు. సో 20 లక్షలు దాటేసింది ఈ వేరియంట్ మనకి. మీరు చూసుకోవచ్చు, ప్రీవియస్ వేరియంట్ మనకి 19,38,000. ఇది వచ్చినప్పటికే 20,93,000. అంటే దాదాపుగా మనకి 1,50,000 పైనే తేడా వచ్చేసింది. సో టూ మచ్ ప్రైజింగ్ అనే చెప్పాలి. సో ఈ ప్రైజింగ్ మనకి ఏ ఫీచర్లు వస్తాయి చూసుకుందాం. ఫ్రంట్ అండ్ రేర్ వెంటిలేటెడ్ సీట్స్, మనకి ఫ్రంట్ సైడ్ సీట్స్కి బ్యాక్ సైడ్ సీట్స్కి రెండింటికి వెంటిలేటెడ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మంచి ఫీచర్ అని చెప్పాలి. 8 స్పీకర్ హార్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్. సో సౌండ్ సిస్టమ్ కూడా కొంచెం ప్రీమియందే ప్రొవైడ్ చేస్తున్నారు. 4-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. సో డ్రైవర్ సీట్కి మనకి ప్రీవియస్ వేరియంట్ వరకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, బట్ దీంట్లో మాత్రం పవర్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డాష్ కెమెరా. సో డాష్ కెమెరా కూడా మనకి ఐ మీన్ డ్యూయల్ రికార్డింగ్ డాష్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ టు బ్యాక్ సైడ్. ఆటోమేటిక్ పాపౌట్ డోర్ హ్యాండిల్స్. సో డోర్ హ్యాండిల్స్ ఇందులో మనకి కియా సెల్టోస్లో కూడా ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే కార్ దగ్గరికి వెళ్ళగానే కీ తీసుకుని ఆటోమేటిక్గా ఆ డోర్ హ్యాండిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ప్రతిసారి దాన్ని ప్రెస్ చేసి ఓపెన్ చేయాల్సిన పని అయితే లేదు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మంచి ఫీచర్సే, బట్ ప్రైసింగ్ మాత్రం 1,50,000 ఎక్స్ట్రా పెట్టాలంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఫైనలీ ఈవీలో మనకి ఎక్స్లైన్ ఈఆర్ వేరియంట్. సో ఇది ఒక ఎక్సెప్షనల్ వేరియంట్ ఫ్రెండ్స్ ఇది. సో ఎవరైతే కొంచెం ఆ స్పోర్టీ లుక్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం సపరేట్గా ఈ కియా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఎక్స్లైన్ వేరియంట్ తీసుకొస్తారు. దీని ప్రైస్ వచ్చేప్పటికి మనకి 19,99,900, ఆల్మోస్ట్ ఇంకా 20 లక్షలు వేసుకోండి. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికే 21,45,468 రూపాయలు. సో ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేస్తే మనకి ఇది కూడా సేమ్ 1,50,000 కంటే ఎక్కువ అయిపోయింది అనమాట. సో దీంట్లో అడిషనల్గా ఏం ఫీచర్లు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు చూసుకోండి. Level 2 ADAS మనకి ఈ వేరియంట్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రీవియస్ వేరియంట్ దేంట్లో కూడా మనకి Level 2 ADAS అయితే రాదు. 360 కెమెరా కూడా మనకి ఈ వేరియంట్లోనే వస్తుంది. ప్రీవియస్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే 360 కెమెరాని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. బట్ 360 కెమెరా కావాలంటే మీరు ఖచ్చితంగా ఎక్స్టైన్ వేరియంట్ తీసుకోవాల్సిందే. వెహికల్ టు లోడ్. సో ఈ వెహికల్ నుంచి వేరే ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే పవర్ పెట్టుకోవడానికి కానీ వెహికల్ టు లోడ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్స్క్లూజివ్ ఎక్స్లైన్ విజువల్స్ అనమాట. నేను మీకు చెప్పా కదా, మ్యాటీ గ్రాఫైట్ పెయింట్, తర్వాత బ్లాక్ యాక్సెంట్స్. సో మనకి ఈ కార్ మీద ఉంటుంది కదా ఈ పెయింటింగ్లు కానీ, దాని తర్వాత మ్యాట్ కలర్స్ కానీ ఇవన్నీ కార్ మీద ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ ఫర్ ఎక్స్లైన్ వేరియంట్ అనమాట. తర్వాత 64 కలర్ యాంబియంట్ లైటింగ్. సో ఇంటర్నల్గా మనకి యాంబియంట్ లైటింగ్ ఉంటుంది కదా, మూడ్ లైటింగ్, అది కూడా ఈ వేరియంట్లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి బేస్ వేరియంట్ తర్వాత మనం చూసుకుంటే ప్రైసింగ్ అనేది చాలా అగ్రెసివ్గా పెరుగుతూ వచ్చిందనమాట. ఫీచర్లు కూడా ఆ విధంగానే యాడ్ చేసుకుంటూ వచ్చారు. బట్
ఇంత ప్రైజింగ్లో ఈ కార్ వాల్యూ ఫర్ మనీ అనేది నేను మీకే వదిలేస్తున్నాను. సో క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను కాబట్టి మీకే అర్థమైపోయి ఉంటుంది. సో ఈ సెగ్మెంట్లో మనకి వేరే కార్లు కూడా ఉన్నాయి, అండ్ ఈ సెగ్మెంట్ తర్వాత సెగ్మెంట్లో కూడా మనకి వేరే కార్లు ఉన్నాయి ఇదే ప్రైస్ రేంజ్లో. వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైజింగ్ అగ్రెసివ్గా తీసుకురావాల్సింది, బట్ కొంచెం ఎక్కువ ప్రైజింగ్ అయింది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఇంకా దీనికంటే నేను ఎక్కువ మాట్లాడాను. సో ఈ కార్ రీసెంట్గానే లాంచ్ అయింది కాబట్టి చూద్దాం దీని సేల్స్ ఎలా ఉంటుంది అండ్ దీన్ని కస్టమర్స్ ఎలా అడాప్ట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మనకి తొందరలో తెలిపోతాయి. సో నా వరకు అయితే మాత్రం ఎవరైతే 15 లక్షల బడ్జెట్లో కొనాలనుకుంటారో వాళ్ళకైతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అది ఖచ్చితంగా బేస్ వేరియంటే 42 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది కదా అది. సో ఖచ్చితంగా మీకు అది రేంజ్ కూడా దాదాపుగా 300 నుంచి 350 వరకు అయితే వస్తుంది ఐడియల్ కండిషన్లో డ్రైవ్ చేసుకుంటే. నెక్స్ట్ ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ ఉంది కదా, అది 526 kilometers అయితే ప్రొవైడ్ చేశారు. అదైతే దాదాపుగా 350 నుంచి 400 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా దీన్ని ట్రస్ట్ చేయొచ్చు మనం, ఒక మంచి వెల్ నోన్ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ లిస్ట్ గురించి, దాని తర్వాత ఈ వేరియంట్స్ గురించి, ఇంకా దీని డ్రైవబిలిటీ గురించి ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ కన్ఫామ్గా మీకు రెస్పాండ్ అవుతాను. అంటే ఇంకా అలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.